లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుట నీ చిత్తమైతే, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. ఈ మాట మనందరికీ తెలిసిన మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థనల్లో శ్రేష్టమైన ప్రార్థన ఇది. ఎక్కడ ఈ ప్రార్థన ప్రభువారు జరిగిస్తూ ఉన్నారంటే, దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోటలో ప్రభువారు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఎంతో ఆతురతతో వేదన పడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట ఎలా వచ్చిందట? నీటితో ప్రార్థన చేశాడు, మహా రోదనముతో ప్రార్థన చేశాడు. మరణము నుండి తనను విడిపించగల వారికి కన్నీటితో మహారోదనతో ప్రార్థన చేశాడు. నాకేమనిపిస్తుంది అంటే, మన ప్రార్థనలో కూడా అలాంటి ఆ మహారోదన, ఆ కన్నీరు, ఆ ఆతురత, ఆ వేదన మన ప్రార్థనలో కనిపించాలి. ఇక్కడ గెత్సెమనే అనేది హీబ్రూ పదం. గెత్సెమనే హీబ్రూ వర్డ్కి ఆయిల్ ప్రెస్ అని పేరు. అంటే నూనె గానుగా. ఆరెంజ్ ఫ్రూట్, ఆరెంజ్ నుండి మీరు జ్యూస్ తీయాలి. ఆరెంజ్ని మీరు ఏం చేయాలి? కట్ చేయాలి. ఆరెంజ్ని దాని మీద వేసి మీరు గట్టిగా నొక్కాలి. అప్పుడు దానిలోని మరి ఆ జ్యూస్ రసం బయటికి వచ్చేదిగా ఉంది. దానిని మనం తాగి సంతోషించి ఆనందిస్తాం. మన జీవితాల్లో కూడా దేవుడు మనలను వాడుకోవాలంటే మనలో ఉన్న స్వయం, మనలో ఉన్న నేను, చాలాసార్లు మాటకి నేను అనే స్వభావాన్ని ఎక్కువ మనం వాడుతూ ఉంటాం. దేవుని సేవకులు ఏమంటారంటే, ఐ అనేది క్రైస్ట్లో ఉండే మొట్టమొదటి లెటర్ సి. ఐ అనేది ఎలా వంగిపోవాలి? సి లాగా వంగిపోవాలి. సో మనలో ఉన్న ఆ అహాన్ని, మనలో ఉన్న ఆ సెల్ఫ్ను పగలగొట్టుకోవటానికి, వెరగొట్టుకోవటానికి మనం ఇష్టపడినప్పుడు మనలో నుండి ఒక అభిషేకాన్ని దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియమ్మ ఏం చేస్తూ ఉందంటే, సహజంగా ఇంటికి అతిథి వస్తేనంట, అది విలువైన అత్తరు కాబట్టి ఆ అత్తరు బుడ్డికి సన్నటి రంధ్రం ఒకటి ఉంటుందంట. ఆ రంధ్రంలో నుంచి ఆ అత్తరు గెస్ట్ మీద చల్లుతారు. కానీ మరియమ్మ ఏం చేస్తుందంటే, అత్తరు బుడ్డిని పగులగొట్టి ప్రభువును ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. నలుగగొట్టబడాలి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన మనస్సు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు, మహోన్నతుడు,
పరిశుద్ధుడు నిత్య నివాసి. వాక్యంలో మనం చదివే మాట ఏంటంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి. ఆయనను ఎవరి దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాడు? వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించటానికి ఇష్టపడుతూ. మన జీవితాలలో దేవుడు కొన్నిసార్లు నలిగే పరిస్థితి గుండా మనల్ని తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డ, బాధపడకూడదు. ఎందుకు ప్రభువా ఈ పరిస్థితి నా జీవితంలో అని అడగకూడదు. వాక్యంలో మనం చదువుతాం కదా, కుండ తనను తయారు చేసే కుమ్మను అడుగుతుందా, నన్ను ఎందుకు ఇలా చేసావని. దేవుడు కొన్ని పరిస్థితుల గుండా మనల్ని తీసుకువెళ్ళేటప్పుడు మనము చేయవలసిన ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితుల్లో గుండా నేను నేర్చుకోవలసిన పాఠాన్ని నాకు నేర్పించు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి. అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమల యందు అతిశయపడదాం. చాలా కష్టం. శ్రమలలో అతిశయపడడం అనేది చాలా కష్టం. చాలాసార్లు దేవుని మనం ప్రశ్నిస్తాం తప్ప, ఎందుకయ్యా నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుమతించామని అడుగుతామే కానీ శ్రమలలో కూడా అతిశయించే ఆత్మీయ లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడ గెత్సేమనే తోటలో ప్రభువారి జీవితంలో మనం గమనించే రెండో విషయం ఏంటంటే, ఈ శ్రమలను, ఈ పాత్రను ప్రభువారు స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ పాత్రను, ఆ గిన్నెను స్వీకరించడానికి ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ప్రార్థన అంటే మనమేమనుకుంటామంటే మన గుండెల్లో ఉన్న బాధ అంతా దేవునికి చెప్పుకోవడం అనుకుంటాం. కాదు, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. గతంలో పాటలో కూడా నేను ఆ మాట రాశాను. ఆదికాండం 3:8 చల్లపూట దేవుడైన యెహోవా ఆదాము హవ్వలతో మాట్లాడడానికి వచ్చేవాడు. ఏమిటది? సంభాషణ. ఏమిటది? ప్రార్థన. ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో దేవునితో జరిగే సంభాషణ అంతా ప్రార్థన అయిపోయింది. అనేక సార్లు మన జీవితంలో జరిగే పొరపాటు ఏంటంటే, మనం చేసే ప్రార్థన వన్ వే ట్రాఫిక్. నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు చెప్పుకుంటూ ఉంటావు, కానీ దేవుడు నీకేమి సమాధానం ఇస్తున్నాడనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ప్రభువారు ఆ ఉగ్రత కోసం భయపడి కాదండి. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించునాయనా అని ప్రభువు ప్రార్థన చేసింది ఉగ్రతకు భయపడి కాదు. ప్రభువు భయపడింది దేనికంటే తన తండ్రి అయిన దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని కోల్పోవడం అనేది చాలా బాధక. అందుకే సిలువలో ఆయన కేక వేశాడు. ఏమని కేక వేశాడు? నా దేవా, నా దేవా, నన్నేలా చేయబడిసింది. దేవుని బిడ్డలారా, ఈ గిన్నెను, ఈ పాత్రను స్వీకరించటానికి ప్రభువు సిద్ధపడతా ఉన్నాడు. దేవుని వాక్యంలో యేసే ఒకసారి మాట్లాడుతా, యోహాను సువార్త 18వ అధ్యాయంలో, నా తండ్రి నాకు అనుగ్రహించిన పాత్రలోనిది నేను తాకుండా, తన తండ్రి ఇచ్చే ఆ పాత్రను స్వీకరించడానికి స్వతహాగా ఇష్టపడ్డాడు. ఆయన ఆ పాత్రను స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టే ఈ రోజున నీవు నేను తండ్రి అయిన దేవునికి సమీపంగా చేరా. స్వీకరించిన శ్రమలన్నీ కాదండి, నేను ముందు చెప్పినట్టుగా తండ్రి అయిన
దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోవడం ప్రభువారు స్వీకరించాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కనుక దీన మనస్కులై ఉండే ఆ మంచి ఆత్మీయ లక్షణాన్ని ప్రభు మనకు ప్రసాదించునుగాక. ప్రభువా, ఎందుకు నాయన ఈ పరిస్థితిని ప్రార్థన చేసే కంటే ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ గెత్సెమనే వనములో రెండో ఆత్మీయ అనుభవం ఏంటంటే గిన్నెను, శ్రమలను స్వీకరించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు ఇంత శ్రమ పడుతూ ఉన్నాడు, ఇంత బాధపడుతూ ఉన్నాడు, ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వేదనకు, ఆ ఆతురతకు ఆయన చెమటే రక్తంగా కారుతూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. యేసయ్యతో కలిసి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు కదా. యేసయ్యతో కలిసి ప్రార్థనలో వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు కదా. దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్ర పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవిత యాత్రలో అశ్రద్ధ అనేది, నిద్ర అనేది చాలా ప్రమాదకరమని మనం గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. మార్కు సువార్త 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి. చాలమ్మా. శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్టు ఎలా ఉండి ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం. ఏం బ్రదర్ ఆన్లైన్ ప్రేయర్కి రాలేదు? ఒక ఆయన అంటాడు, బ్రదర్ ఆత్మ సిద్ధమే కానీ బ్రదర్ శరీరం బలహీనం బ్రదర్. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. వెళ్ళి పడుకోమన్నాడా యేసయ్య? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మన దేశ సరిహద్దులలో 24 గంటలు పహారా కాసే దేశ సైనికులు ఉన్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రంతా ఆ సైనికులు పహారా కాస్తూ ఉన్నారు. కాబట్టే మన ఇళ్లలో మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉన్నాం. మన ఆత్మీయ జీవిత యాత్రలో ప్రార్థన అనే పహారా లేకపోతే శత్రు సైనికులు మన మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు, దాడి చేస్తారు. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో విజయం సాధించాడు అంటే, విజయాన్ని పొందుకున్నాడంటే దానికి ఉన్న రహస్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. ఈ లోకంలో ఎక్కువ మందికి సువార్త ప్రకటించింది దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని ప్రెస్ వాళ్ళు ఒకసారి ఒక ప్రశ్న అడిగాడంట. మీరు ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప సేవ చేయడానికి కారణం ఏమిచ్చని అడిగితే దైవజనులు బిల్లీ గ్రాహం గారు 3 విషయాలు అని చెప్పాడంట. సో ప్రెస్ వాళ్ళు సీరియస్గా రాసుకోవడానికి రెడీ అయ్యారు. అప్పుడు బిల్లీ గ్రాహం గారు చెప్పారంట, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన. ప్రార్థించాడు కాబట్టే భయంకరమైన సిలువ శ్రమలలో ప్రభువారు విజయం పొందాడు. ప్రార్థన లేదు కాబట్టే చిన్న అమ్మాయికి భయపడి, ఎన్నిసార్లు అబద్ధమాడండి పేతురు?
3 సార్లు అబద్ధమాడాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ప్రార్థనా శక్తి లేకపోతే, ప్రార్థనా బలం లేకపోతే చిన్న చిన్న విషయాలకే మనము ఓడిపోయే వాళ్ళంగా ఉన్నాం. చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. శోధన మన జీవితాలలో ప్రవేశించకముందే మన జీవితాలలో మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. సో ఇక్కడ గెత్సెమనేలో మనం నేర్చుకునే 3 విషయాలు ఏంటంటే, ఇప్పటి వరకు నెంబర్ 1, ఆయన నలిగిపోవటానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 2, శ్రమల పాత్రను స్వీకరించటానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 3, మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారిలో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయం 43. లూకా 22. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఇక్కడ ప్రభు ప్రసాదించే బలాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనలను మనం నల్లగొట్టుకోవడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే శ్రమల పాత్రను స్వీకరించడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తామో, ఇప్పుడు తప్పకుండా పరలోకం నుండి మనకు సహాయము కలుగుతూ ఉంది. 1 కొరింథీ 10:13. 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులకు కలుగు, మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు శోధింపబడ్డాడు. నేను బిడ్డలు చాలాసార్లు ఇంట్లో పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాం. చిన్న బరువు ఎత్తలేక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు నాన్నగారు వచ్చి ఈజీగా ఆ బరువును పైకెత్తుతాడు. దేవుడు శ్రమలలో కావలసిన శక్తిని, బలాన్ని, శ్రమలను జయించడానికి కావలసిన కృపలను మన తండ్రి మనకు ప్రసాదిస్తాడు. అందుకని ఆయన అంటాడు, నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణం. మనలో ఉన్న ఈ 4 అనుభవాలు మన జీవితాలలో మనము కూడా కలిగి ఉందాము కాక. స్పందన ఇది దేవదేవుని ప్రియ స్పందన. ప్రభు చిత్తమైతే 29వ తారీఖు సాయంత్రం, 29వ తారీఖు ఆదివారం సాయంత్రం నేను మరో 2 సహోదరులు ఒరిస్సా ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపలో మనం మందిరాలను నిర్మించే ప్రాంతం పేరేంటంటే, కంధమాల్ జిల్లాలో కోటాగడ్ అనేది ఒక ఏజెన్సీ ఏరియా. ఆ ఏరియాలో ఇప్పటి వరకు ఇది 10వ మందిరం. అలాగే ఒరిస్సాలో ఇంకో ప్రాంతంలో ఇంకో 2 ప్రార్థనా మందిరాలు కట్టించాం. సో ఈ కోటాగడ్ ప్రాంతంలో 10వ ప్రార్థనా మందిరాన్ని ప్రతిష్టతో, ప్రార్థనతో ప్రారంభించడానికి మేము వెళుతూ ఉన్నాం. ప్రార్థన చేయండి. అక్కడికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సహోదరులు, మన దేవుని బిడ్డలైన వారు కడు దీన స్థితిలో, పేద స్థితిలో ఉన్న ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. వారి కోసం కొన్ని ఈవులు తీసుకువెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. 50 మంది పిల్లలు సరిగా ధరించడానికి బట్టలు కూడా లేని స్థితిలో ఉంటారు. 50 మంది పిల్లలకు బట్టలు తీసుకువెళ్ళాలనే ఆలోచన, 30 మంది విధవరాండ్లకు, అలాగే 30 మంది దేవుని సేవకులు, పాస్టర్లు అయిన వారికి మరి ఆ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి.
మందిరం డెడికేషన్ కోసం దాదాపుగా 200 మంది వస్తారని వారు తెలియచేశారు. ఆ రోజు కావాల్సిన ప్రేమ బిందు కూడా మనం అరేంజ్ చేయాలి. దానికోసం మనం మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నా. నా యేసయ్యా చిందించిన రక్తధారల ఆశీర్వాదము నా జీవితం నింపే విమోచన కృపామృతమా లేఖనాలను జాగ్రత్తగా ధ్యానించగా 7 సార్లు యేసయ్య రక్తం చిందించెను సంపూర్ణ ఆశీర్వాదాలు ప్రసాదించెను నా యేసయ్య చిందించిన రక్తధల ఆశీర్వాదమా నా ఆత్మకు లభించే నిత్య జీవపు వెలుగులు నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా రక్తము చెమటగా గెత్సేమనేలో కార్చెను తండ్రి చిత్తమునకు సంపూర్ణముగా లోబడెను రక్తము చెమటగా గెత్సేమనేలో కార్చెను తండ్రి చిత్తమునకు సంపూర్ణముగా లోబడెను ఆ రక్త శక్తి మనలను దేవుని చిత్తానికి లోబరచును ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థత కలిగెను శాపానికి ప్రతిఫలం ముళ్ళ కిరీటంతో చెల్లు ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థత కలిగెను శాపానికి ప్రతిఫలం ముళ్ళ కిరీటంతో చెల్లు నా యేసయ్యా చిందించిన రక్తధారల ఆశీర్వాదమా నా ఆత్మకు లభించే నిత్య జీవపు వెలుగులు నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యెషయా గ్రంథం 58 మహాకృపలో ఇప్పటి వరకు 12 మందిరాలు ముందే మీరు ఆ వివరాలు చూశారు నిర్మించబడ్డాయి. దిక్కులేని వారు ఆదరించబడుతూ ఉన్నారు. దిక్కులేని వారు, అనాథలు, విధవరాండ్రు ఆదరించబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలను మీలాంటి అనేక మంది దేవుని బిడ్డలు ప్రేమిస్తూ ఉన్నారు. వారిచ్చే ప్రేమపూర్వకమైన కానుకలతో ఈ దేవుని ప్రజలకు సహకరించటానికి ప్రభువు కృప చూపుతూ ఉన్నాడు. ఏది ఏమైనా దేవునికి స్తోత్రాలు. దేవుని రాజ్యం
కట్టబడుతూ ఉంది. ప్రశస్తమైన ఈ పరిచర్య కోసం నిత్యము ప్రార్థించాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ఆర్థిక సహకారం ఇచ్చి ఈ సేవలోని దైవాశీర్వాదాలు మీరు స్వీకరించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రశస్తమైన ఈ సేవ కోసం నిత్యము ప్రార్థించండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ఆర్థిక సహకారం ఇచ్చి ఈ సేవలో దైవాశీర్వాదాలు మీరు స్వీకరించండి. మీ ప్రార్థన అవసరతల కోసం ఏ సమయమైనా ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దైవాశీస్సులు. చేతుల్లో చిందిన రక్తం చేతుల పాపానికి పరిహారం. ఆ రక్త శక్తి మన చేతి పనులకు ఆశీర్వాదం. చేతుల్లో చిందిన రక్తం చేతుల పాపానికి పరిహారం. ఆ రక్త శక్తి మన చేతి పనులకు ఆశీర్వాదం. పాదాలలో చిందిన రక్తం పాప కార్యాలకు పరిహారం. సువార్త ప్రకటించు మన పాదాలు ఎంతో సుందరం. పాదాలలో చిందిన రక్తం పాప కార్యాలకు పరిహారం. సువార్త ప్రకటించు మన పాదాలు ఎంతో సుందరం. నా యేసయ్యా చిందించిన రక్తధారల ఆశీర్వాదమా నా ఆత్మకు లభించే నిత్య జీవపు వెలుగులు. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. Address Dr. Deva Dandala, Spandana 51-4-12, ESI Hospital Road, Gunadala, Vijayawada 520004. My phone number 7416111177. My email spandana1976@gmail.com.